హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాకి కోకిల పాటల పోటీ. ఈ కథ విందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కావు అని కాకి, కుహు అని కోకిల ఉండేవి. కాకి ఎప్పుడు కావు కావు అని అరిచేది. కోకిల కుహు కుహు అని తీయగా పాడేది. ఒకరోజు అడవిలో అన్ని జంతువులు కలిసి పాటల పోటీలు పెట్టాయి. ఎవరు బాగా పాడితే వాళ్ళకి మామిడి పండ్ల బహుమతి అన్నారు. కాకి కోపం వచ్చింది. నేను కూడా కోకిల్లాగా పాడతాను అనుకుంది. కాకి అడవంతా తిరిగి కోకిల గొంతు ప్రాక్టీస్ చేసింది. కానీ కావు కావు అనే వచ్చింది. పోటీ రోజు వచ్చింది. కోకిల స్టేజ్ మీదకి వచ్చి కుహు కుహు అని పాడింది. అందరూ చప్పట్లు కొట్టారు. చెట్లు ఊగాయి, పువ్వులు నవ్వాయి. తర్వాత కాకి వచ్చింది. కోకిల్లాగా పాడాలని కుహు అనబోయింది. కానీ నోట్లో నుండి కావు కావు అని పెద్దగా వచ్చింది. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. కాకి సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు గుడ్లగూబ తాత వచ్చాడు. కాకి, బాధపడకు, నువ్వు పొద్దున్నే అందరినీ నిద్రలేపుతావు, చెత్త ఏరి అడవిని శుభ్రం చేస్తావు. నీ పని చాలా గొప్పది. కోకిల పని పాడటం, నీ పని అడవిని కాపాడటం. అందరి పని గొప్పదే అన్నాడు. కాకికి అర్థమైంది. అప్పటి నుండి కాకి హ్యాపీగా కావు కావు అంటూ దాని పని అది చేసుకుంది. కోకిల కూడా కుహు అంటూ పాటలు పాడింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఈ కథలో మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లలు అందరూ ఒకేలా ఉండాలని ఉండదు. ఒకేలా ఉండక్కర్లేదు కూడా. మీకు డ్రాయింగ్ ఇష్టమైతే డ్రాయింగ్ వేయండి. ఫ్రెండ్స్కి డ్యాన్స్ ఇష్టమైతే వాళ్ళను డ్యాన్స్ చేయండి. అందరి టాలెంట్ గొప్పదే. బై ఫ్రెండ్స్. రేపొద్దున మనం వేరే కథలో ఉందాం. బై బై.